హలో ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే అండి. మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లోని అతి తక్కువ ధరకే లో బడ్జెట్లోని కేవలం 65 లక్షలకే న్యూ కన్స్ట్రక్షన్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో 133 స్క్వేర్ యార్డ్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి. మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ చాలామంది తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అడిగినారు. వాళ్ళకైతే ఈ హౌసెస్ చాలా బాగుంటాయి. ఈ హౌసెస్ లొకేషన్ కానీ, ప్రైజెస్ కానీ అండ్ మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ద్వారా మేము మరిన్ని మంచి ప్రాపర్టీస్ తీసుకురావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. ప్రజెంట్ అయితే నేను హౌసెస్ దగ్గరనే ఉన్నానండి. 133 స్క్వేర్ యార్డ్లో 2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ 2 హౌసెస్ గిట్ట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయండి. చాలా బాగున్నాయి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో ఈ ప్రాపర్టీస్ గిట్ట సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ 80% దాకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అంటే ఇవే అండి. ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో అయితే దొరకవు. ఈ ప్రాపర్టీస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటాయండి. మేడ్చల్లో రైల్వే స్టేషన్కి నియర్ బైగా ఉంటుంది. చాలా బాగున్నాయి హౌసెస్ యొక్క లోపల మొత్తం పూర్తిగా వివరంగా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. మీరు ఒక్కసారి చూడొచ్చు, బిల్డింగ్ యొక్క ఎలివేషన్ వీడియో కవర్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్స్ హౌస్, కొత్త హౌసెస్ అండి. చాలా బాగున్నాయి. ఈస్ట్ ఫేసింగ్లో ఈచ్ వన్ హౌస్ 133 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. అలా 2 హౌసెస్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ హౌసెస్కి G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పొజిషన్ కార్ పార్కింగ్ విత్ బోర్ ఉంటుందండి. చాలా బాగున్నాయి హౌస్. మంచి క్వాలిటీ మెటీరియల్తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. మరిన్ని పూర్తి వివరాలు మాట్లాడదాం రండి. ఇప్పుడు నేను కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చా అండి. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనకి సంపు, బోరు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక్కసారి స్టెప్స్ అండి. ఇది స్టెప్స్ ఇట చూడండి, టోటల్గా గ్రానైట్తో వేయడం అనేది జరిగింది. స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ 1 కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ కార్ వచ్చింది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రీ అండి. ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఎంట్రీ ఉంది. ఈ మెయిన్ డోర్ గిట్ట టోటల్గా టేక్తోని చేయడం అనేది జరిగింది. ఈస్ట్ నార్త్ ఫేసింగ్లోని 2 డోర్ ఎంట్రీస్ అయితే ఉంటాయండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. హౌస్ అయితే చాలా బాగుందండి. మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. వావ్, చాలా బాగుందండి. రూమ్స్ ఇట చూడండి, చాలా స్పేసెస్ ఓపెన్గా వచ్చాయి. 133 గజాలలో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి టీవీ ఏరియా. ఇక్కడ మీరు కబోర్డ్స్ చేయించుకున్న చాలా బాగుంటుంది. ఈ హౌస్ టోటల్గా రెడ్ బ్రిక్తోని, ఇసుకతోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఈ నామగట్నే కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. నేను మనకి కన్స్ట్రక్షన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనము ప్రాపర్టీస్ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే వర్క్ అంతా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మీరు ఒక్కసారి చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్, గ్రౌండ్ వచ్చేసి గ్రానైట్తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇండిపెండెంట్ హౌసెస్ దొరకాలంటే మేడ్చల్ లొకేషన్లో దొరకవండి. ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కామన్ వాష్ ఏరియా, మన వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్. ఇందులో మనకి ఇండియన్ కుండి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ లీటర్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ గిట్ట చాలా స్పేసెస్గా ఓపెన్గా వచ్చింది. చాలా బాగుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ గిట్ట. ఇక్కడ బెడ్ చాలా పెద్దగా ఉంది. బెడ్స్ గిట్ట పెట్టుకోవచ్చు, బెడ్ పడుతుంది. అండ్ స్పేస్ గిట్ట మిగులుతుంది. అండ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ గిట్ట చూద్దాము. ఒక్కసారి చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ గిట్ట స్పేసెస్ వచ్చింది. పైన ఫాల్ సీలింగ్, గ్రౌండ్ వచ్చేసి గ్రానైట్తో, సెల్ఫ్లతో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ మనకి బాత్రూమ్ పైన సజ్జ గిట్ట ఇవ్వడం అనేది జరిగిందండి. మీరేమైనా సామాన్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. హౌస్ అయితే చాలా బాగుందండి. నేను లైవ్గా చూసినా కదా, మీరు కన్ను మూసుకొని తీసుకోవచ్చు. కేవలం 65 లక్షలకే. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదండి. ఇది వచ్చేసి కిచెన్. మీరు ఒక్కసారి కిచెన్ గిట్ట చూడొచ్చు. కిచెన్ అయితే స్పేసెస్ ఉంది. ప్లాట్ఫామ్ గిట్ట చూడండి, గ్రానైట్తో మన స్పేసెస్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ సెల్ఫ్ గిట్ట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ కిచెన్ పక్కకి చిన్నగా పూజా గది గిట్ట ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. చిన్న సెల్ఫ్ టైపు
పూజ గది ఇట్లా ఇవ్వడం అనేది జరిగింది. హౌస్ అయితే చాలా బాగుందండి. నేను లైవ్గా చూశాను కదా. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో 133 గజాలలో G+1 పర్మిషన్ తోటి ఈస్ట్ ఫేసింగ్లోని ఇండిపెండెంట్ హౌస్ కేవలం 65 లక్షలకే అండి. 65 లక్షల ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. అండ్ 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి. మనకి మేడ్చల్లో బస్ డిపో, మేడ్చల్కి రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది. మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి జస్ట్ ఒక 800 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మేడ్చల్ రైల్వే స్టేషన్కి నియర్ బైగా ఈ ప్రాపర్టీ లొకేట్ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్లీ స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాల్ చేయొచ్చు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో, మార్కెట్లో ఎక్కువ రోజులు ఈ ప్రాపర్టీస్ ఉండవు. తక్కువ బడ్జెట్లో ఎవరైనా ప్రాపర్టీ చూసేవాళ్ళు ఈ ప్రాపర్టీని ఇమీడియట్లీ కొనండి. ప్రైస్ అనేది మంచి నెగోషియబుల్ ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.